జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఈరోజు ప్రభుత్వ తీరు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని మరింతగా జనాల్లో పలుచన చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి మీద మరింత వ్యతిరేకత పెంచడం ద్వారా తాము పబ్బం గడుపుకోవచ్చు, తమ ప్రభుత్వం సేఫ్ జోన్లో ఉండొచ్చు అని కూటమి నాయకత్వం భావిస్తున్నట్టుగా ఈ కేసు చెబుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వాహనం ప్రమాదం జరిగితే వాహన యజమాని మీద కేసు పెడతారు, వాహనాన్ని నడిపినటువంటి వాళ్ళ మీద కేసు పెడతారు. వాహనంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసు పెట్టినటువంటి తీరుని ఇదే మనం చూస్తాం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డే కావాలని ఇదంతా చేయించారు అనేటువంటి రీతిలో చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి తీరు మీద ప్రజల్లో మరింతగా వ్యతిరేకత పెంచి తాము ఎంతకాలమైనా పరిపాలన చేయొచ్చు అనేటువంటి రీతిలో చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చాలా చాలా దుర్మార్గుడు, నియంత, నిరంకుశవాది, అత్యంత అప్రజాస్వామికవాది అని చాలా చిత్రీకరించారు. దాని అన్నిటికీ ఫలితం ఆల్రెడీ 2024లో అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోతే కూటమి అనూహ్యమైనటువంటి విజయాన్ని దక్కించుకుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే. కేవలం జగన్మోహన్ రెడ్డి తీరు కారణంగా, జగన్మోహన్ రెడ్డి వైఖరి మూలంగా, జగన్మోహన్ రెడ్డి పాలనా పద్ధతులు జనానికి గిట్టగా జనం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి కూటమిని ఆదరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూటమి పక్షాల నేతలు, వాటి అనుకూల పత్రికలు చేసినటువంటి ప్రచారం అంతా ఒకసారి వర్కౌట్ అయిపోయింది. అంటే ఒకసారి ఫలితం ఇచ్చేసినటువంటి అస్త్రాన్ని మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించేదానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి అక్రముడు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు దోచేశారు, అక్కడ దోచేశారు, ఇక్కడ దోచేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. 2014లో టీడీపీ కూటమి అధికారంలో రావడానికి ఉపయోగపడింది. 2019లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అదే రీతిలో విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ జనం దాన్ని ఆదరించలే, నమ్మలే. ఒకసారి అయిపోయింది. ఒక అస్త్రం ప్రయోగించిన తర్వాత, ఒక్కసారి ఫలితం ఇచ్చిన తర్వాత రెండోసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే అది వికటిస్తుంది అని 2019లో మనందరికీ అర్థమైంది. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు కాదు అంటే అవినీతిపరుడు అనేటువంటి అస్త్రాన్ని పక్కనెట్టి జగన్మోహన్ రెడ్డి నియంత, నిరంకుశవాది, అప్రజాస్వామికవాది, ప్రజల్ని పట్టించుకోడు, ప్రజల్ని పీడిస్తాడు, ఇలా అనేక రీతుల్లో ఆయన మీద విమర్శలు, అనేక రకాలుగా ఆయన వ్యక్తిత్వం చుట్టూ వ్యవహారాలు చక్కదిద్దారు. అవన్నీ వర్కౌట్ అయ్యాయి, అవన్నీ పనిచేసాయి, ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే దాన్ని మరింత ఉధృతంగా, మరింత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద మరింతగా ముద్ర వేయాలి, అతను పూర్తి అప్రజాస్వామిక, జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోనంత నీచుడు అనేటువంటి రీతిలో చాటి చెప్పేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన కారి కిందే తన కార్యకర్త ప్రాణాలు పోతున్నా జగన్మోహన్ రెడ్డి అసలు లెక్కలేదన్నట్టుగా వెళ్ళిపోతుంటాడు అనేటువంటి రీతిలో చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద 2024లో చేసి ఫలితం పొందినటువంటి కూటమి ఇప్పుడు కూడా అదే రీతిలో చేస్తుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఒకసారి ఫలితం ఇచ్చేసినటువంటి అస్త్రం రెండోసారి ప్రయోగించే రీతిలో దిగుతుంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? చాలా చాలా పెద్ద సందేహం. అయినా చంద్రబాబు ఇంకా పాత అస్త్రాలనే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని మరింతగా ఎక్కట్లు పాలు చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో పలుచన చేయడం ద్వారా తన ఇమేజ్ కాపాడుకోవచ్చు అని చంద్రబాబు ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ జనానికి అధికారంలో ఉన్నటువంటి పక్షం విపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని విమర్శించి, నిందించి, తప్పుబట్టి ఇలా అనేక రకాలుగా సాధించడం ద్వారా ఫలితాలు దక్కవు. అధికారంలోకి వచ్చారంటే మీరు 5 ఏళ్ల పాటు ఏం చేశారు, మీ ద్వారా ప్రజలకి ఎంత మేలు జరిగింది, మీరు చేసినటువంటి కార్యకలాపాలు ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత మేరకు ఉపయోగపడ్డాయి, ఇవే గీట్రాయిగా ఉంటాయి. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. లేదంటే కారులో ప్రయాణిస్తున్న అందరి మీద కేసు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అంటే ఇదంతా ఒక వ్యూహం ప్రకారంగా జరుగుతున్నటువంటి
తీరుగా మనం గమనించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు పాత అస్త్రాల్ని మరోసారి సంధించే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి ఇవి ఫలిస్తాయా? ప్రజలు దీన్ని విశ్వసిస్తారా? ఇదే రీతిలో సాగుతూ జగన్మోహన్ రెడ్డి మీద కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెడితే అదేమైనా చంద్రబాబుకి బూమరాంగ్ అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో.